భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారికి మరియు ఈ మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారికి మరియు కాణిపాకం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ అయినటువంటి రాజేశ్వరి మేడం గారికి మరియు ఇక్కడ ఉన్న వివిధ సంఘాల పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు వివిధ జిల్లాల నుండి మరియు వివిధ మండలాల నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారము తెలియజేస్తున్నాను. భేదం అనేది కనపడుతుంది. మెయిన్గా ఏమంటే పిట్ట కొంచెం కూత ఘనం. మనకి సబ్జెక్టు తరతరాల నుంచి విశ్వకర్మ లేనిదే విశ్వంబు లేదురా అని మాటలతో చెప్తాం, ఏదైనా మీటింగ్లో చెప్తాం. కానీ అది గవర్నమెంట్ అయినా రాజకీయమైనా ఏది గమనిస్తారంటే వీళ్ళ నుంచి మాకు ఏది వస్తుంది, వీళ్ళ నుంచి ఎన్ని ఓట్లు పడతాయి, వీళ్ళ నుంచి మాకు ఎంత ఉపయోగం ఉంది రాజకీయంగా అనేది ఎప్పుడైనా రాజకీయం ఆలోచిస్తుంది. రాజ్యాధికారం ఉంటేనే ఏ కులమైనా ఏ సంఘమైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ముందుకు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యాధికారం లేకుంటే ఏం చేయలేం. కాబట్టి మనమందరం కూడా మన శ్రీమతి పార్వతమ్మ గారికి మేడం మీరు చేయాలని చెప్తున్నాము. కానీ మనం ఎంతవరకు సపోర్ట్గా ఉంటున్నాం మేడం గారికి? ఏ కార్యక్రమం జరిగి ఎంతవరకు విజయవంతం చేస్తున్నాం? ఏ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం అంటే ఎంతమంది వచ్చినాం? మన సపోర్ట్ ఏ విధంగా తెలపాలి? మాటల ద్వారా దండిగా చెప్తాం గుర్తులని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కో సంఘం, మరి ఆ సంఘాల్లో కూడా జిల్లా స్థాయిలో ఒకటి, నియోజకవర్గంలో ఒకటి, ఎవరికి వారే రాష్ట్ర అధ్యక్షులు. దాని నుంచి ఏమీ కూడా ఒరిగింది లేదు మన కులానికైనా మన సంఘానికైనా. ఈవెన్ ఐకమత్యంతో ఉంటే మేడం గారు లాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు పోయినా కూడా అసెంబ్లీలో అయినా ఏదైనా శాసన మండలిలో అయినా మన గొంతుని అక్కడ వినిపిస్తే కదా ఏదైనా తీర్మానాలు అయ్యేది, చట్టపరంగా అయ్యేది. మనం ఎంత మాట్లాడుకున్నా మేడం గారి గురించి చెప్పినా మన గురించి చెప్పినా మనకి ఏమైనా ఒరుగుతుందా? మన ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా గమనించాలా. ఓహో వీళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. మనం ఇక్కడ కేవలం ఒక మీటింగ్ మాత్రమే మన యొక్క సమస్యలు తెలుస్తున్నాయి, కానీ రాష్ట్రం దృష్టికి పోవడం లేదు. ఒకవేళ పోయినా కొన్ని విషయాలు చెప్పినా మనం ఒక బలం అనేది ఉండాలి. ఒక నాయకుడు అంటే వెనక ఉండే బలాన్ని చూస్తే ఒక నాయకుడికి ఒక విలువ ఇస్తారు, ఏదైనా క్యాడర్ ఇస్తారు, ఇంకోటి చేస్తారు.